నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. జననేత రాకతో పొన్నూరులో పండగ వాతావరణం నెలకొంది. సీఎం నినాదాలతో ప్రచార సభ మార్పునొక్కింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. మరో 2 వారాల్లో కురుక్షేత్ర సంగమం జరగబోతుందని తెలిపారు. ఈ యుద్ధంలో ఓవైపు కౌరవసేన దుష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా 2 జాతీయ పార్టీలు ఉన్నాయని, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పేదవాడికి మేలు చేసిన చరిత్ర లేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికి మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్ తో యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న ఆ దేవుణ్ణేనని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో రాబోయే 5 ఏళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవని తెలియజేశారు. పేదల తలరాతల్ని నిర్ణయించేవని చెప్పారు. వైఎస్ జగన్ కు ఓటేస్తే పథకాలని కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలని ఆగిపోతాయని అన్నారు. ఆయన ఏం చేశాడు, ఆ చేసిన మంచేమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే, జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు, నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాదుకు వెనక్కిపోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్నా నీ జగన్. మరి 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశానంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కటైనా పేదవాడికి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలానాది చేశాను, నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ. గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బు రాజకీయం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఆరోపించారు. ఆయన ఒక పక్క నీతి వ్యాఖ్యలు చెబుతూనే మరొక పక్క గూండాగిరి చేస్తున్నారని చెప్పారు. ఆయన మాటలు చూస్తూ ఉంటే గల్లా జయదేవ్ తో పాటు టీడీపీనే బలహీనపరిచేలా ఉందని తెలిపారు. పెమ్మసాని ఆలోచన విపరీత ధోరణిలా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అట్లాస్ రహమతుల్లా, ఆదాం, నూరుల్లా, టిప్పర్ ఆసిన్తో పాటు పలు ముస్లిం కుటుంబాలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మహమ్మద్ ముస్తఫా, మదలిగిరి, నూరి ఫాతిమా సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకొని వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో 1 సైడ్ గా ముస్లిం సమాజం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి అండగా ఉందని తెలిపారు. 99% హామీలు నెరవేర్చిన జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ 0 అయిందని ఎద్దేవా చేశారు. ఒక్కటైతే అతను ఒక ఇల్యూజన్ వరల్డ్ క్రియేట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. అతనికైతే నేను యాక్చువల్గా మేము ఛాలెంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎక్కడ ఏది మాట్లాడాలనుకున్నా ఒక మంచిగా, ఒక పద్ధతిగా ఒక ప్లాట్ఫామ్ పెట్టు, ఎవరిమైనా వస్తాం. ఎస్, నేను వస్తాను, నువ్వు రా, ఫ్యాక్ట్స్ తీసుకొని రా. మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు. 2014-19లో తెలుగుదేశం పార్టీ వారు కూటమి వీళ్ళు నడిపినటువంటి వ్యవస్థ, వీళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, 2019 నుంచి 24 మధ్య నేను ఏ విధంగా నడిపాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాను, డెట్ రేషియోస్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్, స్టేట్ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది,
స్టేట్ గ్రోత్ ఎలా ఉంది, మొత్తం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తోటి కూడాను ప్రజెంట్ చేశారు. అన్నీ కూడాను ఆర్బీఐ గణాంకాలతోటి సహా నిరూపించారు. ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలా షార్ప్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. తను ఏది చేసినా కూడాను ఒక ఫోకస్ తోటి చేస్తున్నాడు. మేము అంటున్నాము దాన్ని. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రాండి, ఫిగర్స్ తోటి మాట్లాడండి, మంచి ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ పెట్టుకుందాం. అంతేగాని ఒక పక్కనేమో నీతి బోధలు, రెండో పక్కనేమో రౌడీ రాజ్యాలు, ఈ టైప్ మాట్లాడుతున్నాడు. అంటే నేను భయపెడతాను, నేను మీ అంతు చూస్తాను, ఈ టైపా? డబ్బు. యాక్చువల్గా అతను ఒక ఇంటర్వ్యూలో జస్ట్ ఒక క్లిప్ ఎవరో నాకు పంపించారు. వాళ్ళ ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటే అన్నాడంటే, ఫస్ట్ అంటే పెళ్ళికి ముందు నేను వాళ్ళ అత్తగారి దగ్గరికి పోయి నేను బెంజ్ కారు కొనిస్తానన్నాడంట. అది కాదు, ఎవరన్నా మిమ్మల్ని నేను బాగా చూసుకుంటానని చెబుతారు. అదిగా అంటే డబ్బుతోటి, అంటే ఇతను ఆలోచన విధానమే సంథింగ్ డిఫరెంట్గా ఉంది. డబ్బుతోటి ఫస్ట్ వాళ్ళ అత్తగారికి ప్రపోజల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటా, నాకు ఇవ్వండి పెళ్ళి అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని నేను బెంజ్ కారు కొనిస్తాను, మిమ్మల్ని బెంజ్ కారులో తిప్పుతాను, ఇదే అంటే అది ఒక విపరీత డబ్బు ధోరణి కనపడుతుంది. నేను గుంటూరు ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడాను డబ్బు సంపాదించుకోండి, మంచిగా ఉండండి, మీరు సమాజానికి మంచి చేయండి, నథింగ్ రాంగ్. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ఆ భగవంతుడు ఆశీస్సులతో మన గవర్నర్ ఎంపీ గారు అయోధ్య రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పుకు సంబంధించిన అట్లాస్ రహమతుల్లా టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం శుభం అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న పనికి, ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు. ఒకవేళ ఒకరిద్దరు ఉండకపోయినా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే 4% రిజర్వేషన్ సంబంధించి మరి ఎన్డీఏకి సంబంధించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత తీసేస్తామని అంటున్నారు. కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుకే ఈరోజు ముఖ్యంగా బీజేపీతో మళ్ళా తెలుగుదేశం జతకడతాం. అలాగే రిజర్వేషన్లు కానివ్వండి, కామన్ సివిల్ కోడ్ మీద కానివ్వండి, మరి ఎంతో వ్యతిరేకం ఈరోజు కనబడతా ఉంది, ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో. మరి అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత రహమతుల్లా లాంటి పెద్ద నాయకులు వైఎస్ఆర్సీపీలో రావడం అనేది మంచి శుభపరిణామంగా నేను తెలుస్తా ఉన్నాను. అలాగే ఇక్బాల్ గారు కానివ్వండి, చాలామంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం. అలాగే పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా గుంటూరు అలాగే కృష్ణా జిల్లా పార్లమెంట్లు కానీ అన్నీ కూడా మరి వసం చేసుకోవాలనే దిశగా మేమందరం కూడా ముందెళ్తాం. అలాగే టౌన్కి సంబంధించి కూడా ఈ 2 కాన్స్టిట్యున్సీలే కాకుండా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ కూడా మా మీద బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా ఈ 3 క్యాండిడేట్లు మేము గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ, మరి ఈరోజు పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ముఖ్యంగా ముస్తాఫా గారు మంచి చొరవ తీసుకొని మరి వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబునని, పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు అందించాం, ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌర సేవలు అందించారని తెలియజేశారు. వాలంటీర్ల సేవలను అడ్డుకొని బాబు ఏం సాధించారు? ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయటమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చున్నాడని ఆరోపించారు. అదేవిధంగా చంద్రబాబు లెటర్లు రాసి ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదని సీఎం జగన్ తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడకలలు వస్తున్నాయని సజ్జల ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, మళ్ళీ ఎన్ని నెలలు రాదో తెలియదు. పంచాయతీ ఆఫీసులకో, మున్సిపల్ ఆఫీసులో, మండల ఆఫీసు ఎక్కడో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తిరగాల్సి వచ్చేది. 100 మంది ఎండల్లో 10 నుంచి సాయంత్రం వరకు కొట్టుకుంటున్నారు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు. అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం.
ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈరోజు ఈ పరిస్థితికి ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు? వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, క్షణంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు, వాళ్ళకి వేరే పని ఏమి ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగులకు పనులు ఉండవా? ఆ పనులు చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళడానికి కొంతమంది వరకు పోవచ్చు, మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఇస్తామంటే దాన్ని కాదని నువ్వు అన్నావు. ఇప్పుడు ఏం చేశావు? ఉండూరులో వాళ్ళు ఉన్న ఊర్లోనే దగ్గరలో ఉండే అది తీసి బ్యాంకు ఎక్కడుందో అక్కడికి పోయేట్టు చేశావు. ఈ పాపం అంతా నీదే అని చెప్పి మళ్ళీ శాపనార్థాలు పెడతారని హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తిడుతున్నావు. అట్లా అమాయకుల్లా కనపడుతున్నారా జనం? నువ్వు ఆ రోజు అంతా బాగా ఇచ్చి ఈరోజు ఇట్లా జరిగిందంటే నిన్నెవరని అంటారు. నువ్వు అసలు ప్రతి నెల నీ దృష్టికి మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి, ఎంత అన్యాయం ఘోరం ఇది, వాళ్ళని వచ్చి వెయిట్ చేయనిస్తున్నావు. దీనివల్ల ఆ పాపం ఆ ఉసురంతా నాకు కొట్టుకుంటుంది అనే ఆలోచన. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని ఆరోపించారు. దోచుకోవడం అనే విధానం జగన్ పాలనగా ఉందని తెలిపారు. స్థానిక 37వ డివిజన్ కొరిటిపాడు మెయిన్ రోడ్డు రామన్నపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొని మాట్లాడారు. ప్రతి గడప మాధవికి అపూర్వ స్వాగతం పలికింది. సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఇందుకు సంబంధించిన కరపత్రాలను పంచడం జరిగింది. అనంతరం మాధవి మీడియాతో మాట్లాడారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దామచల్ల శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, అడప మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొరటిపాడులో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. నేతాజీ నగర్ లో చాలా అద్భుతంగా జరుగుతుంది. మీరు చూస్తున్నారు, అశేష జనవాహిని మా వెంటే నడుస్తూ ఉంది. ఎంతో మంది కార్యకర్తలు కాదండి, వాళ్ళు కేవలం ప్రజలు మాత్రమే, సామాన్య ప్రజలందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఈరోజు మాకు మద్దతుగా నడుస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మేము ఘన విజయం సాధించబోతా ఉన్నాము, ప్రజలందరూ మా పక్కనే ఉన్నారు అని ఇదే సాక్ష్యం రుజువు అవుతా ఉంది. మీకు కూటమికి గెలిపించి ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఉత్సాహంగా ఉర్రూతలూగుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా విదేశీ నుంచి కూడా ఓటేయడానికి వచ్చామని చెప్తా ఉన్నారు. ఇక్కడంతా చాలా ఆనందంగా ఉందండి. ఘన విజయం మాదే అని ధీమా వ్యక్తం చేస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి గారు గుంటూరులో 37వ డివిజన్లో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి సూపర్ 6 పథకాల గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం కూడా 43వ డివిజన్లో కూడా ప్రచారం చేసి కార్నర్ మీటింగ్స్ కూడా పెట్టారు. ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర అభివృద్ధిలో మా పాత్ర కూడా ఉందనిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు మట్టికి అందరూ కూడా ఉవ్వెత్తున పార్టీ ప్రచారం కోసం, సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం కోసం వస్తూ ఉన్నారు. వాటిల్లో ముఖ్యంగా అందరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం అనేది, ఇంటికి వచ్చి ఇవ్వటం బ్రహ్మాండంగా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అవుతారా, పెద్దలకి 4,000 పెన్షన్ ఇప్పుడు వచ్చిందని. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. సీఎం జగన్ అక్క చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్. పేదల పట్ల సీఎం జగన్ కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి బాబు అధికారం కావాలని అనుకుంటున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకొని ఓటేమని అడుగుతున్న నేత జగన్. ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష, ద్వేషాలతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి పేదలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారని తెలియజేశారు. అందుకే జగన్ పై దాడి చేయించమని అంటున్నారు. సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి పేదలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకి ఎలాంటి మేలు చేశానో చెప్పుకోలేనటువంటి ఒక
దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పదే పదే ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యమని రోడ్ల మీద ఇష్టానుసారం తిరుగుతా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 4 మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పటికీ కూడా హర్షించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో, ఈర్షతో, ద్వేషంతో ఆయన నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయండి అని, చంపండి అని ఆయన హింసని ప్రేరేపించేలాగా, కిరాయి మూకలకి ఆయన ఏదో నాయకుల్లాగా, ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడట్లా, కిరాయి మూకలకి నాయకుల్లాగా, లేకపోతే సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి ఒక గ్యాంగ్ కి నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు దీన్ని గమనించాలి. ఇటువంటి వ్యక్తి వలన పేద ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలకపోతే, తన్ని తరిమేయకపోతే పేద ప్రజల జీవితాల్ని చిదిమేస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజలకైతే తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారి సభల్లో కూడా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారంట, నిన్ను నమ్మం బాబు, మా నమ్మకం జగన్ గారే అని ప్రతి చోట చెప్తా ఉండబట్టే ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మతి స్థిమితం తప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం, సీఎం జగన్ గారు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, నిన్న కన్నా నేడు, నేటి కన్నా రేపు వారి జీవితాలు బాగుండాలని, వారి పిల్లల జీవితాలు బాగుండాలని, పేద ప్రజలు డబ్బున్న వారి పిల్లలతో సమానంగా చదువుకోవాలని, నాణ్యమైన విద్యని అందిస్తూ, ఉన్నతమైనటువంటి విద్యని అందిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో ఒక తరాన్ని. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ మేరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా గుంటూరు పార్లమెంట్ లో 4 అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు నిలిచారు. అదేవిధంగా తాడికొండ అసెంబ్లీ కోసం 10 మంది, మంగళగిరిలో 40 మంది, పొన్నూరులో 14 మంది, తెనాలిలో 13 మంది, ప్రతిపాడులో 13 మంది, గుంటూరు పశ్చిమలో 28 మంది, గుంటూరు తూర్పు 14 మంది పోటీలో ఉన్నారు. వైసీపీ కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెన్షన్ల నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అంటున్నారని, మండు టెండర్లో వృద్ధుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని తెలియజేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితిలో లేకుండా పోయిందని అన్నారు. కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరేం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా మీరు? ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాలేరు,
ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపోయి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లో లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని? పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5వ తేదీలోపు పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. డీబీటీ విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70% మంది పెన్షన్లు బ్యాంకులో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం దీవ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటింటికి తీసుకువెళ్లి పెన్షన్ అందించాలని తెలిపారు. బ్యాంకు ఖాతాలేని 25% మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ పాలనలో ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. రాజకీయంగా ముస్లింలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దక్కిందని తెలిపారు. ఇందులో భాగంగా ముస్లిం మహిళనైనా తనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి సీఎం గౌరవించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు నూరి ఫాతిమా ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి మాట్లాడారు. బీజేపీ నేతలు ఏపీలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతూ ఉంటే దానిపైన టీడీపీ, జనసేన నాయకులు స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. ముస్లింలకు అన్ని విధాల వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని గుర్తు చేశారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు గులాం రసన్, జియావుర్ రెహమాన్, కర్మిమా అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. तुम्हारे एहसान की कैसा फेरना बोल को मैं अल्लाह से दुआ मांगता हूँ, कैसा फेरू तुम्हारे एहसान की। हर कोने कोने में नूरी 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 फातिमा बोल को पूरा हर जगह में ऐसा बोलते हैं तो अल्लाह की रहमत है, अल्लाह की करम है। आज भी एस फैशन खादर साहब, फयाज साहब, सिद्दीक साहब, बुरान साहब, चाना, रहीम भाई, रायल गफर साहब, फिर उनके पूरे लोग आज वैएसआर कांग्रेस पार्टी में आको नूरी फातिमा बहन को जिताना, हमें जिताएंगे, कौन भी कुछ भी करें दो, लेकिन जीत होना है नूरी फातिमा की होना है बोलते हैं। या अल्लाह ये किस्म से हर कोने कोने में ऐसा जे करते हैं वो तो, लेकिन मैं कैसा उनका ऋण उनका ये कैसा फेड़ू बोल के मैं कहता हूँ, लेकिन कभी एक ही बोलता हूँ, सर झुका के काम करूंगा पूरे जात के लिए, जो मुस्लिम या हिंदू या कोई बंदो, लेकिन सबाश मुस्तफा तेरी बेटी अच्छा कर रही है बोल कर एक ही चाहता हूँ। तुम सब एरिया के वास्ते कई तो इनला सब भी रहीम भाई रहें दो, बुराद रहें सब भी यहाँ से मैं जो बोले नामा सब भी एक ही एक मोटो हमारे सबको भी क्या होगा तो गरीबा को साथ देना को तो से एक मोटो से आज सब भी बाहर का है। कोविड टाइम पर रहें दो सबको भी क्या क्या तकलीफ है तो भी उन्होंने साथ रहे, वैसा हमें भी साथ रहे। आज हमें सब भी एक ही सोचते ना हमें क्या कर सकते हैं, क्या करना कथा से एक बात ही सोच को हमें सब भी सामने चलना। आज ये बहुत खुशी है, आज के रोज मैं यहाँ खड़ को मैं बात कर सकती हूँ तो हमारे कौम वाले मुझे एक्सेप्ट करे सब कुछ मैं आज के रोज आज मैं यहाँ बात कर सकती हूँ। सो एक वजह से मैं एक एससी है, नहीं तो एक बीसी रहें दो, नहीं तो एक ओसी लेडी रखो रहें तो मुझे मौका मिलता नहीं था। आज एक माइनॉरिटी लेडी रहने से मुझे एक मौका मिला। आज के रोज सबके वास्ते मैं काम करने का वास्ते रेडी है, तुम्हें काम कराने का वास्ते रेडी है। तो मेरे बाबा मैं दोनों मिलको भी गुंटूर ईस्ट के डेवलपमेंट रहें तो गुंटूर ईस्ट के वास्ते सब भी काम करने का हमें रेडी है। तुम्हें सबको मालूम है वाईएस जगन मोहन रेड्डी सर है माइनॉरिटीज को कितना इंपॉर्टेंस दिया करते सर। माइनॉरिटीज है कितनी तुम्हें सोचे तो ये राष्ट्र में या 170 पर 5 నియోజకవర్గాల में जगन मोहन रेड्डी सर एक ही बात बोले, कुलालू मतालू पाटिल का अतीतंगा को बोले उसको आज है गुंटूर में हिंदू नहीं तो कि हमारा इसमें 9% आते जो मुसलमान में 7 एमएलए लग दिए। वाच देखते हैं दिखता है हमारे ऊपर हमको जगन मोहन रेड्डी सर कितना इज्जत देखो हमको एक मौका दिए। सो कई को एक 7 एमएलए लगा तो हमारे बारे में बात करने वाले भी एक असेंबली में रहना, उसमें 7 एमएलए में एक लेडी को दिए। वो लेडी गुंटूर ईस्ट के तुम्हारी बेटी तुम्हारी बहन तुम्हारी आपा रोक रहती है तो तुम्हारा कितना अच्छा रहता है कि तुम्हारा सबको मालूम। आज के रोज जगन मोहन रेड्डी सर हर घर में भी एक बेटा हो को एक मामा हो को एक भाई हो को सबको भी हर तरफ से भी आसरा చేయుతా చేదోడు అమ్మవడి ఇళ్ళ పట్ట
मेरे आरोग्यश्री ये सब भी पथकाला देते हैं उसका होते हमें बात दिए तो बात टालते नहीं। वैसा जगनमोहन रेड्डी सर YS राजशेखर रेड्डी सर भी क्या बात बोले कि 4% रिजर्वेशन रहें दो 2% रिजर्व 2% ₹2 को चावल रहें दो। ये सब भी आरोग्यश्री 108 104 फीस रियम्बर्समेंट। इसमें फीस रियम्बर्समेंट में मुझे मालूम हो को मुसलमान कितने जनों पढ़ने को आज के रोज डॉक्टर्स है NRIs है कई बोलती है तो मेरे मर्द भी उसमें फीस रियम्बर्समेंट में पढ़ले सुनोचे 4% रिजर्वेशन में चे उन्होंने ये करे सुनोचे उसका हमारे ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.